This call is now being recorded. ఓకే. సో లాస్ట్ 3 క్లాసెస్‌లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క లాగ్ లాస్ ఉంది కదా! మనం లాగ్ లాస్ ఎందుకు ఉపయోగించాలి? ఎంఎస్‌సి లాస్ ఎందుకు ఉపయోగించొద్దు అని రైట్? దానికి Yes, మనం sir. 3 టైప్స్ ఆఫ్ ఏమంటారు ప్రూఫ్స్ తోటి లేదా 3 టైప్స్ ఆఫ్ ఇంటర్షీట్స్ తోటి మనం రీచ్ అయ్యాం ఆ పాయింట్. సో ఫస్ట్ స్టెప్ మనం చేస్తుంది ఏంటంటే సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఎంఎస్‌సి లాస్‌కి వర్సెస్ లాగ్ లాస్‌కి డిఫరెన్స్ ఏంటి అని చూసి విత్ రెస్పెక్ట్ టు ఏంటిది గ్రాఫ్స్ గీసినారు. అంటే మన దగ్గర ఉన్న లాజిస్టిక్ మోడల్ ఏదైతే ఉందో ఆ లాజిస్టిక్ మోడల్ ఎంఎస్‌సి లాస్ మనం వాడితే మనకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటి? అది ఎంత పెద్ద తప్పు చేసినా ఎంత పెద్ద మిస్టేక్ అయినప్పటికీ అది ఇస్తున్న సేమ్ అన్నిటికీ ఎక్కువ తప్పుకి ఎక్కువ పెనాల్టీ, తక్కువ తప్పుకి తక్కువ పెనాల్టీ లాగా లేదు. అవునా? లాజిస్టిక్ రిగ్రెషన్ కి మనం ఎంఎస్‌సి లాస్ వాడతాం. Yes, sir. మిగతా వాళ్ళు ప్లీజ్ బి రెస్పాన్సిబుల్. మిగతా లాస్ట్ క్లాస్ కోసం రాలేదు. Yes, sir. Okay, sir. సో ఇదే లాజిస్టిక్ రిగ్రెషన్ కి మనం లాగ్ లాస్ వాడితే ఏం చేస్తున్నాం మనం? మనకు అవుతున్న అడ్వాంటేజ్ ఏంటి అక్కడ పాయింట్? అది కరెక్ట్ లాస్ కి పెనాల్టీకి కరెక్ట్ ఇస్తుంది సార్. అంతే కదా. Yes. సో ఎంఎస్‌సి లాస్ మనం వాడేటప్పుడు మనకు అవుతుంది ఏంటిది yi మైనస్ yp హోల్ స్క్వేర్ అనే టర్మ్ ఉంటుంది. Yes, sir. అదే లాగ్ లాస్ వాడితే yi ఇంటూ లాగ్ yp లేదా 1 మైనస్ yi ఇంటూ లాగ్ 1 మైనస్ yp. నేను చెప్పదలుచుకుంటే ఇక్కడ లాగ్ టర్మ్ అనేది ఉంటుంది మనకి లాగ్ ఫంక్షన్. సో ఈ లాగ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న వాల్యూస్ ఉన్నప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్ 0.01 0.005 ఇవి చాలా దగ్గర వాల్యూస్, చిన్న వాల్యూస్ అవునా? వీటికి Yes. లాగ్స్ అప్లై చేయడం వల్ల ఇవి మళ్ళీ మనకి హ్యూజ్ వాల్యూస్ కి కన్వర్ట్ అవుతాయి. హ్యూజ్ వాల్యూస్ కన్వర్ట్ అవ్వడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటిదంటే అది చేసిన తప్పుకి దాని దగ్గర పెనాల్టీ పడుతుంది. అంతేగాని అది ఎంత పెద్ద తప్పు చేసినా కూడా ఒకటే పెనాల్టీ కాకుండా ఏది ఎంఎస్‌సి లాస్ లో మనకు అవుతున్నట్టుగా కాకుండా. అవునా? ఎస్ సార్. సో త్రూ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం ఒక పాయింట్ అనుకున్నాం ఏంటిది ఎంఎస్‌సి లాస్ వద్దు లాగ్ లాస్. అండ్ సెకండ్ పాయింట్ ఏం చేస్తాం మనం ఏ లాస్ అయితే వాడుతున్నామో ఆ లాస్ ఫంక్షన్ ఏముండాలి? కాన్వెక్స్ ఉండాలా నాట్ కాన్వెక్స్ ఉండాలా? Convex. కాన్వెక్స్ ఉండాలి. సో కాన్వెక్స్ అంటే ఏంటిది? అనిపించింది Only one local minimum, global minimum ఉంటుంది. అంతే. సో ఇలా బౌల్ షేప్ కాకుండా దీనికి ఒకటే Yes, sir. లోకల్ మినిమం ఉంటుంది. ఉన్న ఒకటే లోకల్ మినిమం వచ్చేసి బట్ గ్లోబల్ మినిమం. Yes. సో ఒక ఫంక్షన్ ఉంది y ఈక్వల్స్ టు f(x) అని. ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ కి ఒకటే గ్లోబల్ మినిమం ఉంది లేదా ఒకటే లోకల్ మినిమం ఉంది అంటే దానికి మ్యాథమెటికల్ ప్రూఫ్ చేయాలంటే ఏంటి మనకి చేయాల్సిన F double dash of ఎఫ్ డబుల్ డాష్ సార్. f double dash of x greater than 0 at all x. Zero. అవును. yes. ఎస్ సార్. కొన్ని పాయింట్స్ కి ఉండొచ్చు గ్రేటర్ దెన్ 0 బట్ మనకు కావాల్సింది ఏంటంటే మీరు ఏ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పటికీ అది గ్రేటరే ఉండాలి. Yes. సెకండ్ వన్ సో ఫర్ ఆల్ ఎక్స్ కి అది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఏ ఆఫ్ ఎక్స్ కన్నా గ్రేటర్ దెన్ 0 కాకుండా లెస్ దెన్ 0 ఉందంటే దాని అర్థం సో స్క్రీన్ స్క్రీన్ ఆఫ్ అయింది సార్, అందుకే ఎప్పుడు కనిపిస్తుందో షేర్ అవుతుంది. వస్తాను. కనిపిస్తుంది. ఓకే. సో ఇందాక మనం అనుకున్న పాయింట్ ఏంటి? ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 at all x అయితే కాన్వెక్స్ అని. ఎస్ సార్. కానీ కొన్ని పాయింట్స్ కి లెస్ దెన్ 0 ఉంటే దాని అర్థం ఏంటిది? సార్ కర్వ్ గుంటలు ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్. Yes. ఎస్ సార్. అంటే దాని అర్థం దీనికి మల్టిపుల్ లోకల్ మినిమం. మినిమం లోకల్ మాక్సిమం కూడా ఉంది. కానీ మనం కాన్సన్ట్రేటెడ్ మినిమం పాయింట్స్ కాబట్టి నేను చెప్పదలుచుకుంటే మనకి మల్టిపుల్ లోకల్ మినిమం పాయింట్స్ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? కొన్ని లోకల్ మినిమం పాయింట్స్ దగ్గరనే మోడల్ స్టెబిలైజ్ అయిపోవచ్చు మనకు కావాల్సిన లోకల్ మినిమంకి వెళ్ళకుండా.
సో మన కర్వ్ ఏదైతే మనం అనుకున్నామో లాగ్ లాస్ అనేది అది కండిషన్ నెంబర్ 1 కిందకి వస్తుందా లేకపోతే కండిషన్ నెంబర్ 2 కిందకి వస్తుందా అనేది ప్రూఫ్ చేసుకున్నాం. మనకు రావాల్సింది ఏ కండిషన్ కిందకి రావాలి కదా, 1 కి రావాలి. 1. 1 కి రావాలి. బికాస్ మనకి ఒకటే గ్లోబల్ మినిమం ఉండాలి. ఆ ప్రూఫ్ తోటి మిగతా మనకి లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటంటే డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వస్తుందా లేదా. Yes. Yes, sir. ప్రీవియస్ క్లాస్ లో ఏం చేసాము అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఇప్పుడు ఎంఎస్సి లాస్ లో అనుకున్నాం. లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఎంఎస్సి లాస్ తోటి ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 నా కాదా అనేది చెక్ చేయాలి. పాయింట్ అవునా. Yes, sir. Yes, sir. దీనికి మనం ప్రూఫ్ చేస్తే మనకి నేను ఒకటి కంక్లూజన్కి వచ్చాము ఏమని, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ సమ్ టైమ్స్ గ్రేటర్ దెన్ 0 సమ్ టైమ్స్ లెస్ దాన్ 0. Less than 0. MSc loss function for logistic regression convex కాదు, నాట్ ఏ కాన్వెక్స్ ఫంక్షన్. అంటే దానికి మల్టిపుల్ లోకల్ మినిమం పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనం ఎంఎస్సి లాస్ అనేది వాడద్దు. లాజిస్టిక్ రిగ్రెషన్ లాగ్ లాస్ వాడాలి. ఎంఎస్సి ఎందుకు వాడద్దో థర్డ్ పాయింట్ చెప్తుంది మనకి. ఎంఎస్సి లాస్ ఫంక్షన్ నాట్ ఏ కాన్వెక్స్. లాగ్ లాస్ ఎందుకు వాడాలో సెకండ్ ప్రూఫ్ చెప్తాయి. బికాస్ లాగ్ లాస్ ఫంక్షన్ వాడినప్పుడు డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 టాలరెన్స్. ఫస్ట్ పాయింట్ ఏం ప్రూవ్ చేస్తుంది మనకి, త్రూ ఇంట్యూషన్ త్రూ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనకి హై మిస్టేక్ కి హై పెనాల్టీ వస్తుంది అని చెప్పేసి ప్రూవ్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇది క్లియర్ గా. Yes, sir. Yes, sir. Yes, sir. సో మనం ఇన్ని రోజుల్లో చేసిన ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ లీనియర్ రిగ్రెషన్ అనేది ఏం ప్రాబ్లం అది, రిగ్రెషన్ క్లాసిఫికేషన్. లీనియర్ రిగ్రెషన్ Sir, question ఇంకోసారి అడగండి సార్. మనం సాల్వ్ చేసిన టూ క్వశ్చన్స్ రైట్ యాజ్ ఆఫ్ నో, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్. Yes, sir. మనకున్న టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ఒకటి రిగ్రెషన్ ప్రాబ్లం అంటున్నాం, ఒకటి క్లాసిఫికేషన్ ప్రాబ్లం అంటున్నాం. Yes, sir. రిగ్రెషన్ ప్రాబ్లం క్లాసిఫికేషన్ ప్రాబ్లం డిఫరెన్స్ ఏంటి? Sir, regression ki multiple options ఉంటాయి sir. Classifications ki 2 options. టూ ఆప్షన్స్ అని కాదు, లిమిటెడ్ ఆప్షన్స్. Yes, sir. Okay, sir. మనం డిస్కస్ చేసిన లాజిస్టిక్ రిగ్రెషన్ కి వచ్చేసరికి 2 ఆప్షన్స్, 2 క్లాసెస్. Yes, Yes, sir. కానీ ఒక ఇమేజ్ ఇచ్చి ఆ ఇమేజ్ ని ఒక 10 టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్ లేదా ఒక యానిమల్ కి సెలెక్ట్ చేయండి అంటే అది ఒక క్లాసిఫికేషన్ ప్రాబ్లం. Yes, sir. సో క్లాసెస్ లీడ్ అప్ టు అది ఏమైనా ఉండొచ్చు కానీ లిమిటెడ్. రిగ్రెషన్ కి వచ్చేసరికి Multiples చాలా options ఉన్నాయి. multiple options. ఎందుకంటే అది బయటకు అవుట్పుట్ చేసే ఒక నంబర్ కాబట్టి అది ఏ నెంబర్ అన్నది అవుట్పుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ ఉంది, ఆ హౌస్ యొక్క ప్రైస్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను రైట్. అది ఎంత లాక్స్ అయినా సెలెక్ట్ చేయొచ్చు అనేది దానికి ఇదే ఉండాలి, ఇదే క్లాసిఫికేషన్ ఎంత ఉంటుంది. Yes, sir. రైట్. సో ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఏది రిగ్రెషన్ కిందకి వస్తుంది? Linear regression. లీనియర్ రిగ్రెషన్. సూపర్. ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ అవుట్పుట్ అనేది ఏంటిది? ఇప్పుడు ఎంఎల్ మోడల్ లేకపోతే మనం సిగ్మా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం లీనియర్ రిగ్రెషన్ ML model. మోడల్. సో అది వచ్చేసి నథింగ్ బట్ W0 ప్లస్ W1X. Yes, sir. Yes. ఇప్పుడు లాజిస్టిక్ వచ్చేసరికి అది క్లాసిఫికేషన్ రిగ్రెషన్. అది classification. దానికి మనం ఏం చేస్తున్నాం, ఈ హెచ్ అనే వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మాత్రం అవుట్పుట్ చేయట్లేదు. సిగ్మాయిడ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. Yes. ఈ సిగ్మాయిడ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఫంక్షన్ రాస్తాం 1/1 ప్లస్ e⁻⁻x కోణం. మీరు ఎంత Yes, పెద్ద sir. నెగిటివ్ నెంబర్ ఇచ్చినా, అంటే 0 to నెగిటివ్ నెంబర్ ఎంత పెద్దది ఇచ్చినా, ఎంత చిన్న నెగిటివ్ నెంబర్ ఇచ్చినా వచ్చే బయటికి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది 0 to 0.5 మధ్యలో ఉంటుంది. Yes, sir. మీరు ఎంత పెద్ద పాజిటివ్ ఇచ్చినా, ఎంత చిన్న పాజిటివ్ ఇచ్చినా బయటకు వచ్చేది 0.5 to 1. 1. 0 వాల్యూ ఇస్తే సిగ్మాయిడ్ కి బయటకు వచ్చే అవుట్పుట్ 0.5. సో ఈ మోడల్ ఎలా పనిచేస్తుంది అంటే లీనియర్ రిగ్రెషన్ మోడల్ కనుక నెగిటివ్ వాల్యూస్ ఇస్తే క్లాసిఫికేషన్ వచ్చేసి 0. లీనియర్ రిగ్రెషన్ మోడల్ కనుక పాజిటివ్ వాల్యూస్ ఇస్తే క్లాసిఫికేషన్ వచ్చేసి 1. 1. అదే లీనియర్ రిగ్రెషన్ కనుక 0 ఇస్తే ప్రాబిలిటీ బయటకు వచ్చేసి 0.5. అంటే అది క్లాస్ 0 కాదు, క్లాస్ 1 కాదు. 1 కాదు.
సో ఇప్పుడు మొత్తానికి లాజికల్ రిగ్రెషన్ అనేది క్లాసిఫికేషన్ ప్రాబ్లం, ఎందుకంటే లీనియర్ రిగ్రెషన్ ఏ వాల్యూ ఇచ్చినా మనకు అది తీసుకెళ్ళి పెడుతుంది సిగ్మాయిడ్. సిగ్మాయిడ్ అనేది బయటకు అవుట్పుట్ ఇచ్చేది 0 to 1 వాల్యూస్, అంతేనా? Yes, sir. సో ఇప్పుడు మొత్తానికి లాజికల్ రిగ్రెషన్ ఎన్ని క్లాసెస్ ఉన్నట్టు మనకి? 2 classes. టూ క్లాసెస్ ఉన్నట్టు సార్. టూ క్లాసెస్ ఉన్నట్టు. మరి ఇప్పుడు మనం మల్టీ క్లాస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 3 క్లాస్ ప్రాబ్లమ్ ఉంది. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. సెట్ ఆఫ్ ఇమేజెస్ ఇస్తాను మీకు సార్, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇమేజెస్. ఓకే, ఆ ఒక్కొక్క ఇమేజ్ అనేది ఏ క్లాస్ అని చెప్పేసి మీరు కేటగరైజ్ చేయాలి. మీ దగ్గర ఉన్న 3 ఆప్షన్స్ ఏంటిది? క్లాస్ ఏ వచ్చేసి డాగ్, క్లాస్ బి వచ్చేసి క్యాట్, క్లాస్ సి వచ్చేసి లయన్. హలో, Yes, సో ఇప్పుడు sir. ఇది ఏ క్లాస్ ప్రాబ్లం ఇది? ఎన్ని క్లాసెస్ ప్రాబ్లం ఇది? సార్ మల్టీ క్వశ్చన్ క్లాస్ ప్రాబ్లం విత్ మల్టీ క్లాస్ ప్రాబ్లం. 3 parameters. అంతే కదా, మల్టీ క్లాస్ ప్రాబ్లం విత్ 3 క్లాసెస్ ఇది. ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ ఏదైతే ఉందో Yes. అది ఎన్ని క్లాసెస్ ఉంటే సూట్ అయ్యే అల్గోరిథం? 2 క్లాస్. ఎందుకు? సిగ్మాయిడ్ వాల్యూ అనేది ఎప్పుడైనా 0 to 1 మధ్యలో ఉంటుంది. 0.5 అనేది న్యూట్రల్. 0 to Yes, 0.5 క్లాస్ 0, 0.5 to క్లాస్ 1. మరి ఇప్పుడు Yes. మల్టీ క్లాస్ ప్రాబ్లం కాబట్టి దీన్ని ఎలా డీల్ చేయొచ్చు? మీ ఐడియా? సో దీనికి ఉన్న అప్రోచెస్ వచ్చేసి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి 1 వర్స్ ఆల్. సో ఇప్పుడు 1 వర్స్ ఆల్ అప్రోచ్ ఏంటిదంటే మొత్తం మనకి ఎన్ని 3 క్లాసెస్ ఉన్నాయి అవునా? Yes, sir. ఎన్ని క్లాసెస్ ఉన్నాయో అన్ని మోడల్స్ ని మనం ట్రైన్ చేస్తాం. ఎలా ట్రైన్ చేస్తామంటే ఇప్పుడు మనకి డేటా సెట్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ డేటా సెట్ లో 30 రోస్ ఉన్నాయి అనుకుందాం. Okay. ఎక్స్ అనేది ఏంటిది? ఇమేజెస్. వై అనేది లేబుల్. ఇప్పుడు నేను పైన ఉన్న డేటా సెట్ కి తీసుకుంటున్నాను 3 యానిమల్ క్లాసెస్. సో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ లేబుల్స్ ఉండొచ్చు మనకి? 3, sir. 3 లేబుల్స్ ఉండొచ్చు. ఫస్ట్ 10 రోస్ అన్ని వచ్చేసి లేబుల్ 0 అంటే ఏంటి? మన దగ్గర డాగ్. Okay. సెకండ్ 10 ఇమేజెస్ వచ్చేసి అన్ని క్యాట్ 1. లాస్ట్ 10 వచ్చేసి అన్ని లయన్. వాటిని నేను 0, 1, 2 అని 3 క్లాసెస్ కిందకి రాసుకున్నాను. ఈ అప్రోచ్ నేమ్ ఏంటిది? 1 వర్స్ ఆల్ అప్రోచ్ అవునా? సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ ఉన్న డేటా సెట్ కి మొత్తం 3 మోడల్స్ అది నేను ట్రైన్ చేయాల్సింది ఈ అప్రోచ్. Yes, sir. ఫస్ట్ మోడల్ ట్రైన్ చేయడానికి ఏం చేస్తున్నాను నేనంటే క్లాస్ 1, క్లాస్ 2 ఏదైతే ఉన్నాయో అక్కడ క్యాట్, లయన్ అని వాటన్నిటికీ లేబుల్ 1 చేసేస్తుంది. ఆ 10 రోస్ కి లేబుల్ 0నే పెడతాను. ఇప్పుడు ఇది లాస్ట్ రిగ్రెషన్ ప్రాబ్లం ఏమైనా అయ్యింది? Yes, sir. ఎస్ సార్. మిగతా వాళ్ళు అఖిల, హర్షిత Yes, అని. sir. సార్. ఎస్ సార్. నేను ఏం చేశాను ఇక్కడ లాస్ట్ 20 రోస్ ఏవైతే ఉన్నాయో ఆ 20 రోస్ అన్నిటికీ ఒకటే లేబుల్ కి లేబుల్ 1. ఫస్ట్ 10 రోస్ ఏదైతే ఉందో డాగ్ అదొకటి లేబుల్ 0 అంటే డాగ్ ఉన్న అన్ని లేబుల్ 0. డాగ్ కాకుండా ఏ యానిమల్ ఉన్నా అదంతా లేబుల్ 1. 1. సో ఈ క్లాస్ నేమ్ అనొచ్చు, నాట్ ఏ డాగ్ అనొచ్చు కదా సింపుల్. Yes, sir. Yes, sir. ఇప్పుడు దీనికి లాజిస్టిక్ రిగ్రెషన్ కి సంబంధం ఉందా? ఉంది, sir. ఉంది సార్. ఇట్లాంటి డేటా సెట్ మీద ఉన్నాయి కదా లాజిస్టిక్ రిగ్రెషన్. సో దీనికి లాజిస్టిక్ మోడల్ రాసుకుందాం.
సో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏం చెప్తుంది మనకి, ఒక ఇమేజ్ ఇస్తే అది ఎంత పర్సంటేజ్ ఆర్ ఎంత ప్రాబబిలిటీ డాగ్ అని. ఎస్ ఎంత ప్రాబబిలిటీ నాట్ ఎ డాగ్ అని తెలియాలంటే మీరు ఏం చేస్తారు, 1 - ప్రాబబిలిటీ ఆఫ్ డాగ్, ఎస్ ఎస్ సార్. అంతే కదా. సో ఇప్పుడు బయటకు వచ్చే అవుట్పుట్ ఏంటి, నథింగ్ బట్ ఈ మోడల్ నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ ఎ డాగ్ డాగ్ వస్తుంది. గివెన్ అన్ ఇమేజ్. ఓకేనా, ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ వచ్చేసి ఏంటిది, సెకండ్ వర్సెస్ స్టెప్ చెప్పండి. 2 వర్సెస్ ఆల్ Second. పెట్టుకోవచ్చు. 2 వర్సెస్ ఆల్. సో దానికి ఏం చేయొచ్చు మనం, స్టెప్ 2 వర్సెస్ ఆల్ కి ఏంటి మనం చేయాలి స్టెప్. సో మళ్ళీ 10 రోస్ ని 1 పెట్టుకొని మిగతావి 0 పెట్టుకోవచ్చు సార్. ఏ రోజు మీ 1 సెకండ్ రోస్ ని 1 సెకండ్ 20 సార్. ఒక్క నిమిషం, ఇక్కడ మీకు నేను మిస్టేక్ చేశాను. ఇందాక నేను చెప్పిన స్టెప్ ఏదైతే ఉందో ఫస్ట్ దాంట్లో 0 ఉంది, మిగతా అంతా 1 అన్నారండి. ఎస్ సార్. అక్కడ 1 First పెట్టుకొని లాస్ట్ 0 రిగ్రెషన్ పెట్టుకోవచ్చు. అప్పుడు లాస్ట్ రిగ్రెషన్ నేను కనుక రాస్తే బయటకు వచ్చే అవుట్పుట్ నాట్ ఏ డాగ్ అవుట్పుట్ బయటకు వచ్చేది. ఎస్ సార్. అవునా, క్లాస్ 1 ఏదైతే ఉంటుందో బయటకి సెగ్మెంట్ ఇచ్చే అవుట్పుట్ క్లాస్ 1 అయ్యే ప్రాబిలిటీ ఎంత అని. ఎస్ సార్. సో లాస్ట్ రిగ్రెషన్ మోడల్ బయటకు ఒక అవుట్పుట్ ఇస్తుంది అంటే అవుట్పుట్ ఏంటిది, డాగ్ అయ్యే అవుట్పుట్, అది డాగ్ కాని అవుట్పుట్. డాగ్ కానీ అవుట్పుట్ ఇస్తుంది. డాగ్ కాని అవుట్పుట్ ఇస్తుంది. సో మనకు కావాల్సింది ఏంటిది, డాగ్ అయ్యే అవుట్పుట్. సో మీరు లేబుల్స్ ఎట్లా మార్చుకుంటారు ఇక్కడ, మీకు 1 ఏదైతే 0 1 వర్సెస్ 1 కాల్ 0. చేస్తున్నారో సో మీకు కావాల్సిన క్లాస్ కి 1, మిగతా అంతా 0 0. పెట్టుకోవచ్చు. ఎందుకు లాస్ట్ బయటకి ఇచ్చేది క్లాస్ 1 అయ్యే ప్రాబిలిటీ ఎంత, రైట్. ఎస్ సార్. ఇప్పుడు సెకండ్ మోడల్ వచ్చేసి 2 వర్సెస్ ఆల్. ఇప్పుడు 2 వర్సెస్ ఆల్ లో దేని యొక్క లేబుల్ 1, వేటి యొక్క లేబుల్ 0. 1 థర్డ్ 0 11 సార్. to 1. ఏంటిది, 11 to 20. మనకి మొత్తం 0 to 30 రోస్ ఉన్నాయి కదా, దీంట్లో ఏ రోస్ కి లేబుల్ 1, ఏ రోస్ కి లేబుల్ 0. 11 to 20 వరకు లేబుల్ 1 అవుతుంది సార్, మిగతావి 0. కరెక్టేనా, ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు 2 వర్సెస్ ఆల్ కాబట్టి ఇప్పుడు దీని నుంచి వచ్చే ప్రాబబిలిటీ కూడా ఏముంటుంది, 1 ప్రాబబిలిటీ ఆఫ్ క్యాటర్, ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఎ క్యాటర్. ప్రాబబిలిటీ ఆఫ్ థాట్ వస్తుంది. ప్రాబబిలిటీ ఆఫ్ క్యాటర్స్. సో థర్డ్ స్టెప్, 3 versus all. లయన్ వర్స్ ఆల్. Yes. సో దీంట్లో ఏ లేబుల్ వచ్చేసి 1, మిగతా ఏ లేబుల్ వచ్చేసి 0. First 20 rows 0 sir. 21 to 30 rows 1 వస్తుంది. సో ఇప్పుడు బయటకి ఇచ్చే ప్రాబిలిటీ ఏంటిది, ప్రాబిలిటీ ఆఫ్ లయన్. Lion. సో ఇప్పుడు మీ దగ్గర 3 మోడల్స్ ఉన్నాయి, అవునా. ఎస్ సార్. ఎస్ సార్. ఒక మోడల్ ఏం చేస్తుంది, ఒక ఇమేజ్ ఇస్తే అది ఎంత వరకు డాగ్ అయ్యే ప్రాబబిలిటీ ఉంది అనేది ఆ ప్రాబిలిటీ బయటకి ఇస్తుంది. ఎస్ సార్. సెకండ్ మోడల్ అది ప్రాబబిలిటీ ఎంతవరకు క్యాట్ అనే మోడల్. థర్డ్ వచ్చేసి అది ఎంతవరకు లైన్ అని చెప్పే మోడల్. సో మోడల్స్ ఇప్పుడు ట్రైన్ అయినాయి అనుకుందాం. ఫ్యూచర్ లో నేను కొత్త డేటా తీసుకొచ్చిస్తున్నాను, అంటే కొత్త ఇమేజ్, న్యూ ఇమేజ్ తీసుకొని వచ్చి ఇస్తున్నాను. ఇప్పుడు న్యూ ఇమేజ్ తీసుకొని రావడంతో మీరు చేసే ప్రాసెస్ ఏంటిది, మీరు ఎలా డిసైడ్ చేస్తారో ఆ ఇమేజ్ లో ఏ యానిమల్ ఉంది. ఫస్ట్ చూసుకుంటాం సార్, క్యాట్ డాగ్ లయన్ అని. ఒక్క సెకండ్, హలో. ఎస్ సార్. సో కొత్త ఇమేజ్ ఇస్తే ఇప్పుడు ఇమేజ్ లో ఏ యానిమల్ ఉందో లేదో ఎలా చెప్తారు మీరు. సార్ ఫస్ట్ దాని ప్రాబిలిటీ కనుక్కుంటారు. ప్రాసెస్ చెప్పండి, ఇమేజ్ ఇచ్చాను మీకు, 3 మోడల్స్ కూడా ట్రైన్ అయి ఉన్నాయి. ఓకే సార్. 3 మోడల్స్ ట్రైన్ అయి ఉండే స్టెప్ వరకు మీకు క్లారిటీ ఉందా ఏమవుతుంది అనేది.
Yes, sir. Yes, sir. ఫస్ట్ మోడల్ ఏం చేస్తుంది ఒక ఇమేజ్ చేస్తే అది డాగ్ అని నాట్ ఏ డాగ్ అని చెప్తుంది సార్. Yes, sir. ప్రాబిలిటీ. సెకండ్ ఇది Yes. ఎంతవరకు క్యాట్ ఎంతవరకు కాదు అని. అది చెప్పడమే కాదు ప్రాబిలిటీ కూడా ఇస్తారు కదా. Yes, Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ 0.7 ఇచ్చిందంటే దాని అర్థం ఏంటిది ఇమేజ్ లో ఉన్న యానిమల్ 0.7 ప్రాబిలిటీ అది డాగ్ అవ్వడానికి, 0.3 ప్రాబిలిటీ అది డాగ్ కాకుండా నీకు ఏదైనా యానిమల్ అవ్వడానికి అని. Yes, సో ఇది sir. డాగ్ అని చెప్పదు. 0.5 కంటే ఎక్కువ ఉంటే డాగ్ అని చెప్పినట్టే మోడల్. అది క్లీన్. జస్ట్ డాగ్ అని క్లాసిఫై చేయడమే కాకుండా మీకు ప్రాబిలిటీ కూడా చెప్తుంది అది ఎంతవరకు డాగ్ అని. అవును. Yes, sir. సేమ్ అదే ఇమేజ్ ఇస్తే ఇప్పుడు ఇది కూడా ఏదో నంబర్ ఇస్తుంది బయటికి. దాని అర్థం ఏంటిది ఇంత ప్రాబిలిటీ క్యాట్ అని, ఇది కూడా Yes, ఎంత sir. ప్రాబిలిటీ లయన్ అని. మీ దగ్గర 3 మోడల్స్ సెట్ అవుతూ ఉంటాయి. సో నేను కొత్త ఇమేజ్ ఇచ్చాను. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటిదంటే ఇమేజ్ లో ఏ యానిమల్ ఉందో ఎలా డిసైడ్ చేసి చెప్తారు. ఈ ప్రాసెస్ ఏంటిది, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు మీరు? అసలు ఏది ఎక్కువ ప్రాబిలిటీ ఇచ్చిందో దాన్ని కన్సిడర్ చేసి అంటే ఏం చేస్తారో ప్రాబిలిటీ తీయాలంటే ఫస్ట్ ఇమేజ్ ఏం చేస్తారు, ఇది ఎక్కడ చేస్తారు? హలో. ఒక ఇమేజ్ ఇచ్చాను. ఇప్పుడు ఇమేజ్ ఏం చేస్తారు? 3 మోడల్స్ ఇమేజ్ ఉంటుంది. సరే, మూడిట్లో ఏ మోడల్ కి పంపుతుంది? ఎన్ని మోడల్స్ కి పంపిస్తే సరిపోతుంది మనం? మోడల్స్ కి పంపించినాక వచ్చే అవుట్పుట్ తోటి ఎట్లా డిసైడ్ అవుతుంది? 3 మోడల్స్ కి పంపించి దేంట్లో అయితే ఎక్కువ వస్తుందో దాన్ని కన్సిడర్ చేసాం సార్. పర్ఫెక్ట్, అదే ఆన్సర్. చాలా సింపుల్ ఆన్సర్. అది ఒక ఇమేజ్ ఉంది, మూడిటికి పంపిస్తారు ఆ ఇమేజ్ ని. ఫస్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది? ఇమేజ్ ఎంత పర్సెంటేజ్ డాగ్ అని, ఎస్ సార్. సెకండ్ ఇది ఎంత పర్సెంటేజ్ క్యాట్ అని, థర్డ్ ఇది ఎంత పర్సెంటేజ్ లయన్ అని. దీని Yes, sir. ప్రాబిలిటీ 0.7, దీని ప్రాబిలిటీ 0.6, దీని ప్రాబిలిటీ 0.9 అంటే దాని అర్థం ఏంటిది? ఆ 0.7 ప్రాబిలిటీ డాగ్ అవ్వడానికి, ఇది 0.6 ప్రాబిలిటీ క్యాట్ అవ్వడానికి, ఇది 0.9 ప్రాబిలిటీ లయన్ అవ్వడానికి అని. సో Yes, లయన్ అయ్యే sir. ప్రాబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం Lion అయ్యే చెప్తాం మనం probability దాంట్లో ఎక్కువ. ఉన్నది? లయన్ లయన్ అనేది చెప్తాం. No. ఇప్పుడు ఇది 1 వర్సెస్ ఆల్ అప్రోచ్. అవును, ఎస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను ఏమంటున్నా 1 వర్సెస్ 1 అంటున్నా. ఇప్పుడు ఇది ఏమై ఉండొచ్చు ప్రాసెస్ అని చెప్పేసి 5 మినిట్స్ నాకు ఆలోచించి చెప్పండి. 1 వర్సెస్ 1 లో ఎట్లా డీల్ చేస్తామని. ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అంతా ఏంటి? 1 వర్సెస్ ఆల్ అప్రోచ్ కదా. డాగ్ Yes, వర్సెస్ yes. రిమైనింగ్ యానిమల్స్, క్యాట్ వర్సెస్ రిమైనింగ్ యానిమల్స్, లయన్ వర్సెస్ రిమైనింగ్ యానిమల్స్. అవును, అది 1 Yes, వర్సెస్ sir. ఆల్ అప్రోచ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది 1 వర్సెస్ 1 అప్రోచ్, సెకండ్ అప్రోచ్, మల్టీ క్లాసిఫికేషన్ డీల్ చేయడానికి. ఇది మీరు ఎలా చేస్తారో చెప్తారు. 5 మినిట్స్ టైం తీసుకుంటారు. ఓకే.
హలో, సైలెంట్ గా ఎట్లా బ్రేక్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా ఆలోచిస్తున్నారా? ఇందాక చేసింది మనం 1 vs all అప్రోచ్, ఇప్పుడు మనం 1 vs 1 అప్రోచ్ చేద్దాం. నేను 100% నేమ్స్ తోటి అడుగుతాను. నేను మీరు ఆలోచించిన విధానం ఏంటంటే ఆన్సర్ రాకపోయినా టైం వేస్ట్ చేయకుండా కమప్ విత్ ఆన్సర్స్.
సార్ 1 వర్సెస్ 1 అంటే రెండు దానికి కంపారిజన్ చేసి ఏ దానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటే అది సెలెక్ట్ బ్రేక్ చేసుకోవాలి. అవుతుంది నాకేనా మీ అందరికి కూడా నాకు మళ్ళీ చెప్పు. సార్ 1 వర్సెస్ 1 అంటే రెండింటిని కంపేరింగ్ చేసేసి ఎక్కువ ప్రాబబిలిటీ ఏదైతే వస్తుందో దాన్ని తీసుకోవడం సార్. ఓకే, మిగతా వాళ్ళు అఖిల, హర్షిత, త్రివేణి, అనిత. 1 వర్సెస్ ఆల్ అంటే అన్నింట్లోనూ చేసాం సార్. 1 వర్సెస్ 1 అంటే 1 ఉంటుంది కదా సార్, దాంట్లో ఎట్లా చేసాం సార్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతగా డిస్కస్ చేసుకుందంటే ఏం అప్రోచ్ ఇది 1 వర్సెస్ 1 1 వర్సెస్ ఆల్ 1 వర్సెస్ ఆల్ సార్. 1 వర్సెస్ ఆల్. ఇప్పుడు 1 వర్సెస్ ఆల్ లో మనం మొత్తం ఎన్ని క్లాసిఫైర్స్ ని ట్రైన్ చేస్తున్నాం, ఎన్ని క్లాసెస్ ఉంటే ప్లేయర్స్ ని. ఎస్ సార్. ఒకవేళ మనకి 10 క్లాసెస్ ఉంటే 10 క్లాసిఫైర్స్ ని ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసే Yes, sir. ప్రతిసారి ఎలా ట్రైన్ చేస్తాం, క్లాసిఫైర్ 1 అన్నప్పుడు ఫస్ట్ క్లాస్ ని ఒకటి, మిగతా 9 క్లాసెస్ అన్ని ఇంకోటి. అవునా? Yes, sir. ఐ మీన్ 0. సో ఇట్లా ఒక్కొక్క క్లాసిఫైర్ కి ఒక్కొక్కటి మనం టార్గెట్ క్లాస్ ఉంచుకొని మిగతా అన్నిటి మనం 0 కంబైన్ చేసేసి 0 పెట్టేస్తున్నాం. అదంతా ఆల్. ఎస్ సో సార్. 1 వర్సెస్ ఆల్ లో ఫస్ట్ మోడల్ ఏంటిది, ప్రాబబిలిటీ ఆఫ్ ఎ డాగ్ మోడల్. అవును. సో ఇక్కడ డాగ్ వర్సెస్ ఏమవుతుంది, క్యాట్ కామ లయన్. లయన్. డాగ్ అనేది ఒకటి యానిమల్ కాబట్టి ఇది 1 వర్సెస్ ఇక్కడ క్యాట్, లయన్, మిగతా ఇంకేమైనా యానిమల్స్ ఉంటే అవన్నీ కూడా జాయిన్ అవుతాయి. సో ఇదంతా ఆల్. 1 వర్సెస్ ఆల్ కాబట్టి ప్రతిసారి ఇక్కడ 1 ఉంటది కాబట్టి మొత్తం టోటల్ ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని క్లాసిఫైయర్స్ ఉంటాయి. ఎస్ సార్. సో మీరు ఎన్ క్లాసిఫైయర్స్ ట్రైన్ చేశాక మీ దగ్గర ఎన్ మోడల్స్ ఉంటాయి కదా, లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్స్. సో ఒక Yes, sir. ఇమేజ్ ఇస్తే ఎన్ మోడల్స్ కి పంపిస్తారు. ఈ ఎన్ మోడల్స్ లో ఏ మోడల్ అయితే హైయెస్ట్ ప్రాబబిలిటీ ఇస్తుందో ఆ మోడల్ యొక్క క్లాస్ కి మీరు అవుట్పుట్ కింద బయటకు పంపిస్తారు. ఎస్ సార్. సో మోడల్ 1 ఎంతవరకు డాగ్ అని చెప్పే మోడల్, మోడల్ 2 ఎంతవరకు క్యాట్ అని చెప్పే మోడల్, మోడల్ 3 ఎంతవరకు లయన్ అని చెప్పే మోడల్. సో మీ దగ్గర 3 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి 3 ML మోడల్స్ ఉన్నాయి. ఈచ్ ML మోడల్ ఇస్ లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్. సో ఒక ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ మీరు మూడింటికి ఇన్పుట్ లాగా ఇస్తాను. బయటకు వచ్చే నంబర్స్ ఉంటాయి, ఈ నంబర్స్ లో ఏది హైయెస్ట్ నెంబర్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ ఇది, దాని అర్థం ఇది క్లాస్ క్యాట్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ. సో ఇది 1 వర్సెస్ ఆల్ మెథడ్. ఇప్పుడు 1 వర్సెస్ 1 అంటే ఏమంటున్నారంటే మొత్తం మనకు డాగ్, క్యాట్, లయన్ అని ఉంది కదా. ఫస్ట్ మోడల్ వచ్చేసి డాగ్ వర్సెస్ క్యాట్. సెకండ్ మోడల్ వచ్చేసి డాగ్ వర్సెస్ లయన్. లయన్. థర్డ్ వచ్చేసి క్యాట్ వర్సెస్, డాగ్. లయన్. ఫోర్త్ వచ్చేసి లయన్ వర్సెస్ డాగ్. లయన్ వర్సెస్ డాగ్ అన్న, డాగ్ వర్సెస్ లయన్ అని ఉంటాయి కదా. ఎస్ సార్. హలో, ఎస్ సార్. అప్పుడు మోడల్ రాయాలని ఫోర్త్ నో సార్. నో సార్. మరి ఫోర్త్ ఇంకేముంటుంది చెప్పండి. ఏది ఉండదు సార్. సో అన్ని ప్రాసెస్ వచ్చినట్టే కదా. ఎస్ సార్. ఎస్ సార్. క్యాట్ అయిపోయింది, డాగ్ వర్సెస్ లయన్ అయిపోయింది, క్యాట్ వర్సెస్ లయన్ అయిపోయింది. 4 క్లాసెస్ ఉన్నాయి అనుకోండి. క్లాస్ ఏ, బి, సి, డి మొత్తం ఎన్ని మోడల్స్ వస్తాయి? 4 మోడల్స్ వస్తాయి. ఏ వర్సెస్ బి. బి. తర్వాత ఏ వర్సెస్ సి. ఏ వర్సెస్ డి. తర్వాత నెక్స్ట్ మోడల్ సి వర్సెస్ డి. బి వర్సెస్ సి సి వర్సెస్ డి వస్తుంది. సి మొత్తం మీరు వర్సెస్ 4 ఎంపీ అన్నారు కదా. ఇంకొకటి వస్తుంది. ఇంకొకటి ఏంటి? సి వర్సెస్ డి సి వస్తుంది. వర్సెస్ డి సార్. బి వర్సెస్ డి. బి వర్సెస్ బి సార్. బి వర్సెస్ డి. ఇంకా
ఇంకో పర్మిషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎప్పుడైనా అయిందా క్లాస్? ఎప్పుడైనా విన్నారా పర్మిషన్స్ వర్సెస్ కాంబినేషన్స్? Yes, sir. Permutations and combinations. లేదు. విన్నాం సార్ కానీ గుర్తులేదు. సరే దీనికి నేను క్లాస్ ఎప్పుడు అదే క్లియర్ అయితే మనకు కానీ ఫామ్ గా చెప్తున్నాను చూడండి. ఎన్సీ ఎన్ ఫ్యాక్టరీ ఫామ్ గా మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతాం సార్. సో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఇస్తే టోటల్ ఎన్ని మోడల్స్ మనం ట్రైన్ చేయాలి అనే దానికి ఫార్ములా ఇది ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2. ఒకవేళ ఎన్ని 3 అయితే మనకి వచ్చే అవుట్పుట్ ఏంటి? N into N 3 minus sir. 1. 3. 3 sir. 3 into 2/2. ఎస్ సార్. సో మీకు 3 మోడల్స్ వచ్చినట్టే కదా. ఎస్ సార్. ఇందాకంటే డాగ్ క్యాట్ లైన్ అదే వాట్ ఇఫ్ n equals to 4. 4 into 3. 6 sir. 3/2 6. 12. Yes sir. 6 కదా వచ్చింది. సో మీకు Yes, ఫ్యూచర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, ఎన్ని మోడల్స్ మీరు ట్రైన్ చేయాలి అంటే మీరు సింపుల్ గా ఫార్ములాగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే సార్. Yes sir. సో ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది. వర్సెస్ 1 అప్రోచ్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ప్రతి ఒక్క క్లాస్ కి ఇంకొక క్లాస్ కి మోడల్స్ కనుక్కుంటున్నాం. సో మొత్తం ఎన్ని కాన్స్టిట్యూషన్ మోడల్స్ ఉన్నట్టు ఇప్పుడు ప్రాబ్లమ్ లో 6. 6. ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది, ఒక ఇమేజ్ ఇచ్చాను, 6 మోడల్స్ ట్రైన్ అయి ఉన్నాయి కదా. Yes, sir. ఈ 6 మోడల్స్ కి పంపిస్తారా మీరు ఇన్పుట్ కింద? ఎస్ సార్. Yes sir. 6 మోడల్స్ కి ఇన్పుట్ కింద పంపించినప్పుడు మీకు 6 ప్రాబబిలిటీస్ వస్తుంది. Yes, ఎస్ sir. సార్. ఇప్పుడు ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాక మీరు ఎట్లా డిసైడ్ చేస్తారో అది ఏ క్లాస్? ఏ దానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటే దానికి డిసైడ్ చేస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 0.7 వచ్చింది అంటే ఏ అయ్యే ప్రాబబిలిటీ ఎంత? 0.3 సార్. 0.3 sir. ఎట్లా చెప్తున్నారు 0.3? 1 minus 0.7 తీసేసి ఏ వర్సెస్ బి అంటే ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 0. ఓకే సార్. ఇందాక మనం ఏం చేస్తాం, డాగ్ వర్సెస్ పాల్ అన్నప్పుడు డాగ్ కి 1 మిగతా 0 పెట్టుకున్నాం కదా. ఎస్ సార్. Yes. Sir. ఇది డాగ్ వర్సెస్ నాట్ ఏ డాగ్, డాగ్ కి 1 పెట్టుకున్నాం, నాట్ ఏ డాగ్ కి 0 పెట్టుకున్నాం. ఇప్పుడు ఏ వర్సెస్ బి ఫస్ట్ దానికి అన్నిటికీ 1 పెట్టండి, సో దానికి 0 పెట్టండి. 0.7 బయటకి అవుట్పుట్ వచ్చిందంటే అది ప్రాబబిలిటీ ఏ అవుట్పుట్. Yes, sir. Yes sir. ఇక్కడ ప్రాబబిలిటీ ఏ అవుట్పుట్ 0.2, ప్రాబబిలిటీ సిఐ అవుట్పుట్ 0.8. 8. ఇప్పుడు ఇట్లా మరి ఏది హైయెస్ట్ క్లాస్ అని చెప్పేసి ఏది ఫస్ట్ దానికి ఏ సార్, సెకండ్ దానికి సి అవుతుంది. అదే ఒక్కదానికి ఒక్కొక్కటి అవుతుంది. ఈ 6 Yes. నుంచి వచ్చే ఇన్పుట్స్ తోటే మీరు లాస్ట్ క్లాస్ ని ఫిక్స్ చేయాలి. ఒక ఇమేజ్ ఇస్తే ఇప్పుడు ఆ ఇమేజ్ ని మీరు 6 డిఫరెంట్ మోడల్స్ లోకి పంపించండి. 6 Yes. డిఫరెంట్ మోడల్స్ 6 డిఫరెంట్ వాల్యూస్ ని బయటకు అవుట్పుట్ ఇచ్చింది. ఎస్ సార్. ఇప్పుడు మీరు దీనికి ఏది ఏ క్లాస్ అని చెప్తారు? ఆ ఇమేజ్ క్లాస్ ఏ అంటారా, బి అంటారా, సి అంటారా, డి అంటారా? ఏనే అనుకుంటాను. ఫస్ట్ ఇది 0.7 ఎక్కువ అవుట్పుట్ ఇచ్చింది. D కి 0.9 ఉంది కదా సార్. అలా అనుకుంటే ఇప్పుడు థర్డ్ కేసు చూడండి, పేరుకి 0.1 వచ్చింది ఏకి అంటే డికి ఎంత ఉన్నట్టు? 0.9 మరి అట్లా చూసుకుంటే క్లాస్ డి అవ్వాలి కదా. Yes sir. సార్ మీరు ఇక్కడ క్లాస్ ఏ అడుగుతున్నారు కదా. క్లాస్ ఏ అడగట్లేదు, మీకు 6 మోడల్స్ ఉన్నాయి, ఓకే ఇమేజ్ ఇచ్చా, 6 మోడల్స్ బయటకి ఇచ్చిన అవుట్పుట్స్ ఇవి. ఇప్పుడు ఇది ఏ క్లాస్ అంటున్నారు?
ఏ క్లాస్ అంటే విచ్ క్లాస్ అని రాదు, ఏ అంటే ఏ అంటారు. ఈ ఉన్న 4 క్లాసెస్ లో విచ్ క్లాస్ కిందికి వస్తుంది? క్లాస్ ఏ కిందికి వస్తుందా, బి కిందికా, సి కిందికా, డి కిందికా? అక్కడ ఉన్న వాల్యూస్ డీని ఎక్కువ వస్తుంది కదా సార్. ఎందుకు? థర్డ్ దాంట్లో డికి 0.9 ఉందమ్మా. ఎస్ సార్. మిగతా వాళ్ళకి ఐడియా ఉందా థర్డ్ మోడల్లో డికి క్లాస్ ఎందుకు 0.9? ఎస్ సార్. Yes, sir. ఎట్లా వచ్చింది 0.9? అది ఏకి 0.1 కదా సార్. అది 1 నుండి తీసేస్తే 0.9 9 వస్తుంది. 9. వస్తుంది సార్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీనిలో ఏది హైయెస్ట్ క్లాస్ ఉందో దానికి రాయం మనం. 1 వర్సెస్ ఆల్ అప్రోచ్ లాగా చెప్పాం ఆన్సర్ దీనికి. ప్రతి మోడల్ నుంచి ప్రతి క్లాస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అనేది రాసుకుంటాం. ఇప్పుడు ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, అవును. మోడల్ 1, 2, 3, 4, 5, 6 ఇది టోటల్ వాల్యూ. ఓకే. ఎస్ సార్. మోడల్ 1 నుంచి వచ్చిన ఏ అవుట్పుట్ ఎంత, ఏ వాల్యూ? 0.7 0.7 sir. మోడల్ 2 0.2 sir. మోడల్ 3 0.1 sir. మొత్తం కలిపితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు మోడల్ 4 ఎంత? Model 6 sir. 0.6. అసలు మోడల్ 4 లో ఏనే లేదు. ఏ లేదు లేదు సార్. సో అప్పుడు ఏమొస్తుంది సార్? 1 వస్తుంది సార్. అసలు మోడల్ లేదు, ప్రాబిలిటీ 0. 0 5 వస్తుంది సార్. 5 కి 0. మొత్తం వాల్యూ ఎంత? 1. 0.9 Yes sir. 1. ఇప్పుడు బి కి ఎంత? B కి 0.3 sir. 5 లో ఓకే. సెకండ్ దాంట్లో బి కి 0.6 sir. 0 సార్. పాయింట్ సెకండ్ దాంట్లో లేదు సార్. అందుకు 0. థర్డ్ దాంట్లో లేదు సార్. ఫోర్త్ దాంట్లో 0.6 సార్. ఫిఫ్త్ దాంట్లో లేదు సార్. 0. సిక్స్త్ సిక్స్త్ దాంట్లో దాంట్లో 0.4 0.4 సార్. సో టోటల్ ఎంత మీది? 1.3 సార్. ఇప్పుడు సి వచ్చేసరికి ఫస్ట్ దాంట్లో సి ఉందా? నో సార్. 0 సార్. సెకండ్ దాంట్లో సి ఎంత? 0.8 సార్. సెకండ్ థర్డ్ దాంట్లో సి 0 సార్. తర్వాత 0.4 సార్. తర్వాత మళ్ళీ 0.5 కదా. 0.5 yes sir. 0.5. టోటల్ 0. 0 సార్. ఇదంతా మొత్తం కలిపి 1.7 సార్. 1.7. ఇప్పుడు డికి వచ్చేసరికి ఫస్ట్ రెంట్లో డి ఉందా? నో 0 సార్. సార్. 0. థర్డ్ దాంట్లో డి ఎంత? 0.9 సార్. 0.9. ఫోర్త్ లో 0. yes sir. ఫిఫ్త్ దాంట్లో ఎంత? సిక్స్త్ దాంట్లో ఎంత? డి 0.6 0.5 సార్. 0.6 సార్. 0.6. ఇప్పుడు ఎంత అవుతుంది అనేది మొత్తం 2 అవుతుందా? 2 అవుతుంది సార్. yes sir. సో ప్రతి మోడల్ నుంచి వచ్చిన ప్రాబిలిటీస్ యాడ్ చేస్తే ఫైనల్ ప్రాబిలిటీస్ ఏ ఇంత, బి ఇంత, సి ఇంత, డి ఇంత. సో ఇప్పుడు టోటల్ ప్రాబిలిటీ దేనికి హైయెస్ట్? D సార్. సో మనం ఇచ్చిన ఇమేజ్ వచ్చేసి నథింగ్ బట్ అవుట్పుట్ డి. సో ఇది ఏ మెథడ్? ఇది 1 వర్సెస్ 1 మెథడ్. ఇది ఇంతకు ముందు ఉన్నది 1 వర్సెస్ వల్ల మనం ఇంత యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ సార్. ఫస్ట్ మోడల్ వచ్చేసి డాగ్ వర్సెస్ రిమైనింగ్ యానిమల్స్, సెకండ్ వచ్చేసి క్యాట్ వర్సెస్ రిమైనింగ్, థర్డ్ వచ్చేసి లైన్ వర్సెస్ రిమైనింగ్. ఇట్లా ఏది హైయెస్ట్ ఉంటే అదే హైయెస్ట్ మోడల్, అవును కదా. ఎస్ Yes, సార్. sir. కానీ ఇక్కడ ఉన్న మోడల్ ఏంటిది? 1 వర్సెస్ 1 మోడల్. ఇది ఎప్పుడైనా ఒక్క క్లాస్ కి ఇంకొక క్లాస్ కి మనం కంపేర్ చేసుకున్నప్పుడు డాట్ సెట్ లో మిగతా దానికి కాదు. సో ఏ వర్సెస్ బిలో ఏ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి క్లాస్ ఏం చెప్పలేము మనం. ఎందుకు? మిగతా క్లాస్ ఇన్వాల్వ్ చేయలేదు కదా ఈ మోడల్లో. సి ఇన్వాల్వ్ చేయలేదు, మనం డి ఇన్వాల్వ్ చేయలేదు. సో ఒక రకమైన కోడింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రతి మోడల్ నుంచి మనం వాల్యూస్ తీసుకొని వాటిని యాడ్ చేసి హైయెస్ట్ ఏది వచ్చిందో అదే ఆన్సర్ లాగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది.
అవునా? ఎస్ ఎస్ సార్. సార్. ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తక్కువ సేపులో అయిపోతుంది, ఏది ఎక్కువ సేపులో అయిపోతుంది? రెండు అప్రోచ్. ఫస్ట్ తక్కువలో అయిపోతుంది సార్. సెకండ్ది కొంచెం టైం పడుతుంది సార్. ఎందుకు? సార్ మనం అప్పుడు అన్ని తీసుకొని మళ్ళీ తర్వాత క్యాలిక్యులేషన్ చేయాలి కదా సార్. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తుంది ఏదైతే ఉందో కదా, టేబుల్ రాసి ఏబిసిడి అని, దాని తక్కువ టైంలో అయిపోతుంది కంప్యూటర్ వాడితే. దీనివల్ల కాదు, మనం చూస్ చేసుకోవద్దా అని తెలిపేది. 1 వర్సెస్ ఆల్ అప్రోచ్, 1 వర్సెస్ 1 అప్రోచ్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ టైం టేకింగ్? దేని వల్ల? 1 వర్సెస్ 1 సార్ ఎక్కువ టైం టేకింగ్. ఎందుకు? దీంట్లో అన్నిటికీ క్లాసిఫికేషన్స్ చేయాలి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 4 క్లాసెస్ ఉన్నాయి. ఏబిసిడి 1 వర్సెస్ ఆల్ మొత్తం ఎన్ని లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్స్ మనం చేయాల్సి వస్తే? 6 వస్తుంది సార్. 1 వర్సెస్ ఆల్ 3 వస్తాయి సార్. 3. మొత్తం 4 క్లాసెస్ అయితే 3 వస్తాయి మోడల్స్. 4 వస్తాయి. కష్ట, 4 అఖిల, వస్తాయి. అనిత. 6 వస్తాయేమో సార్. మనం 2 అప్రోచెస్ మాట్లాడుతున్నాం. 1 వర్సెస్ ఆల్, 1 వర్సెస్ 1. ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాను? మనకి 3 క్లాసెస్ ఉన్నాయని చెప్పాను. డాగ్, క్యాట్, లయన్. ఫస్ట్ Yes, మోడల్ sir. వచ్చేసి డాగ్ వర్సెస్ రిమైనింగ్ క్లాసెస్. ఎస్. Yes, సెకండ్ sir. మోడల్ వచ్చేసి క్యాట్ వర్సెస్ రిమైనింగ్ క్లాసెస్. Cat. థర్డ్ Yes, వచ్చేసి sir. లయన్ వర్సెస్ రిమైనింగ్ క్లాసెస్. ఇట్లా మీకు 10 Yes. క్లాసెస్ ఇచ్చినా కూడా ఎన్ని మోడల్స్ వస్తాయి? 10 క్లాసెస్ వస్తాయి. 2 సార్. 10 2 ఎన్ని? వస్తాయి. 2 కదండి సార్. ఏంటి ఇది? 10 వస్తాయి కదా సార్. 10 వస్తాయి సార్. వస్తాయి 10 వస్తాయి. ఏంటి నాకు అర్థం కాలేదు. అదొకటి ఇద్దరు చెప్పండి. 10 వస్తాయి సార్. ఎస్ సార్. క్లాస్ ఏ, క్లాస్ బి, సి, డి. 6 క్లాసెస్. Yes, sir. 1 వర్సెస్ ఆల్ అప్రోచ్ అంటే ఏంటి? క్లాస్ ఏ కి 1 పెడతాం, మిగతా ఏ క్లాస్ అయినా రెండింటికి 0 అని పెడతాం. ఒక మోడల్ ట్రైన్. Yes. క్లాస్ బి కి ట్రైన్ అయ్యే మోడల్ పెట్టేది. క్లాస్ బి కి 1 పెట్టి మిగతా రెండింటికి 0 పెడతాం. అంటే ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క మోడల్ ట్రైన్ చేస్తున్నాం వర్సెస్ ఆల్. ఎస్. సో ఎన్ని క్లాసెస్ ఉంటే అన్ని మోడల్స్ వస్తాయి లాజిస్టిక్ రిగ్రెషన్. ఎస్ Yes, సార్. sir. అందుకే ఇందాక మనకి 3 క్లాసెస్ ఉన్నాయి. క్యాట్, డాగ్, లయన్. లయన్. క్యాట్, లయన్. ఫస్ట్ మోడల్ ఏం చేసాం మనం? డాగ్ వర్సెస్ రిమైనింగ్ All. Yes, Yes. sir. తర్వాత క్యాట్ వర్సెస్ రిమైనింగ్ Cat remaining animals. సో ఫస్ట్ మోడల్ దేనికి ఉద్దేశించి? ఫస్ట్ క్లాస్ కి ఉద్దేశించి. సెకండ్ Dog మోడల్ సెకండ్ క్లాస్. థర్డ్ మోడల్ థర్డ్ క్లాస్. అంటే ఒక్కొక్క క్లాస్ కి ఒక్కొక్క మోడల్ ఉందా బయట? Yes, Yes, sir. sir. సో క్లాసెస్ తీసుకొని 1 వర్సెస్ ఆల్ అప్రోచ్ అంటే ఎన్ని లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్స్ ఉంటాయి? 100 వస్తాయి సార్. 100 వస్తాయి Yes, సార్. sir. ఇది క్లియర్? Yes, Yes, sir. sir. ఇప్పుడు నా క్వశ్చన్ వచ్చేసి 100 క్లాసెస్ ఉన్నాయి. Sir, మీ 100 వాయిస్ ml. బ్రేక్ అవుతుంది సార్. ఎస్ సార్. క్లారిటీగా వినిపించట్లేదు. ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా క్లియర్ గా?
ఎస్ సార్. సో 1 వర్సెస్ ఆల్ అనేసరికి మన దగ్గర 100 క్లాసెస్ ఉంటే 100 ఎంఎల్ మోడల్స్ లేదా 100 లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్స్ ఉన్నాయి అనుకుందాం. ఎస్ సార్. ఎస్ సార్. ఒక ఇమేజ్ ఇచ్చాను నేను ఇన్పుట్ కింద. 100 ఎంఎల్ మోడల్స్ కాబట్టి ఇప్పుడు 100 డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి కదా. ఎస్ సార్. సార్. ఏమన్నాను, ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క క్లాస్ కి సంబంధించింది అన్నా. సో ఇప్పుడు 100 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఏది క్లాస్ అని చెప్తారు మీరు? ఇది ఎక్కువ ప్రాబబిలిటీ ఇస్తే అది చెప్తాను సార్. అది క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ 67th మోడల్ ఉంది. ఎస్ సార్. 67th మోడల్ కి సమ్ హైయెస్ట్ నెంబర్ వచ్చింది అనుకుంటా. ఎస్ సార్. ఎస్ సార్. హైయెస్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అది ఏ క్లాస్ కిందకి వచ్చేస్తుంది? 1. 1. 1. 67th క్లాస్ కిందకి వస్తుంది సార్. 67th క్లాస్ కిందకి వస్తుంది. 67th మోడల్ కనుక హైయెస్ట్ నెంబర్ ఉంటే 67th మోడల్ ఏ క్లాస్ మీద ట్రైన్ అవుతుంది? 67th క్లాస్ వర్సెస్ రిమైనింగ్ క్లాసెస్ కదా. ఎస్ ఎస్ సార్. సార్. Yes, sir. సో ఏ నంబర్ మోడల్ అయితే హైయెస్ట్ నెంబర్ ఇచ్చిందో ఆ నంబర్ క్లాస్ కి సంబంధించిందే కదా ఇప్పుడు ఇమేజ్. ఎస్ Yes, సార్. sir. క్లియరా? హలో అందరికి? Yes, sir. ఏం చెప్పలే, నేను ఆల్రెడీ ఉన్నదే చెప్తున్నా. 3 బదులు 100 వేసి చెప్తున్నా నేను అంతే. ఎస్ సార్. డాగ్ ఉంది, క్యాట్ ఉంది, లయన్ ఉంది. ఇది 0.3 వచ్చింది, 0.7 వచ్చింది, 0.6 వచ్చింది. ఇది క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. సెకండ్ మోడల్ హైయెస్ట్ అక్యురసీ వచ్చింది కాబట్టి సెకండ్ లేబుల్ కిందకి వస్తుంది. ఎస్ క్యాట్ సార్. అంటే ఎస్ సార్. సేమ్ అలాగే 100 మోడల్స్ ఉన్నాయి అంటున్నా. మోడల్ 1 వచ్చి మోడల్ 100. దీంట్లో ఎక్కడ 57th మోడల్ వచ్చేసి సమ్ ఇచ్చింది హైయెస్ట్ అక్యురసీ 0.9 అని. అప్పుడు ఆ ఇమేజ్ కిందకి వస్తుంది. 57th మోడల్ కిందకే వస్తుంది. 57th క్లాస్ కిందకి వస్తుంది. ఆ 57th ఏ యానిమల్ అయితే యానిమల్ కిందకి వస్తుంది. క్లియర్ ఎస్ సార్. ఎస్ సార్. 1 వర్సెస్ ఆల్ అప్రోచ్. సేమ్ ఇదే 100 క్లాసెస్ ఉంటే 1 వర్సెస్ 1 అప్రోచ్ ఏదైతే ఉందో మొత్తం ఎన్ని ఎంఎల్ మోడల్స్? ఫర్ ఇది చెప్పండి నాకు ఫస్ట్ క్వశ్చన్. 100 క్లాసెస్ ఉంటే 1 వర్సెస్ ఆల్ ఎన్ని మోడల్స్? 100 మోడల్స్ ఉంటాయి సార్. నో సార్. 100 మోడల్స్. ఎస్ సార్. ఇప్పుడు 1 వర్సెస్ 1 ఒక నిమిషం మీ దగ్గర n-1 అంటున్నాం. ఫస్ట్ ఇది క్లియర్. 100 క్లాసెస్ మనకుంటే 1 వర్సెస్ ఆల్ వచ్చేసి 100 మోడల్స్ ఉంటాయి. అంటే ఎస్ ఎన్ని సార్. క్లాసెస్ ఉంటే అన్నీ, n క్లాసెస్ ఉంటే n మోడల్స్. 1 వర్సెస్ ఆల్. ఇప్పుడు 1 వర్సెస్ 1 ఎస్ సార్. n ఆఫ్ n-1/2 చేస్తే వస్తుంది. అంతే. Yes, sir. ఎస్ సార్. సో ఇది క్లియర్ కదా మీ అందరికి? ఇప్పుడు ఇది చేస్తే Yes, 100 కి sir. 4,950 వస్తుంది సార్. 99. ఎస్ సార్. సో ఇక్కడ 100 మోడల్స్ ఇక్కడ, 4,950 మోడల్స్ ఇక్కడ. ఎస్ సో సార్. రెండిటిలోనూ ఏది టైం టేకింగ్? 1 వర్సెస్ 1, 1 వర్సెస్ ఆల్? 1 1 versus 1 సార్. మరి అంత టైం టేకింగ్ ఉన్నప్పుడు ఆ మోడల్ మనం వాడాల్సిన, అంటే ఆ టెక్నిక్ మనం వాడాల్సిన అవసరం ఏంటి? ఇది మీ రీసెర్చ్ టాపిక్. ఓకే. 2 ఉన్నాయి మన దగ్గర. Yes, 2 sir. కార్లు ఉన్నాయి. ఒకదానికి మైలేజ్ ఎక్కువ, దానికి మైలేజ్ తక్కువ. మైలేజ్ తక్కువ కార్లు వేసుకొని పోతాను. రీజన్ ఏదో ఉండాలి కదా కార్ వేసుకొని పోవడానికి మైలేజ్ తప్పించినావు. డబ్బులు ఎందుకు ఖర్చు Yes, sir. పెట్టుకున్నావు? అలాగే 2 మెథడ్స్ ఎందుకు ఉంటాయి? ఒక మెథడ్ లో 100 మోడల్స్ తో అయిపోతుంది 100 క్లాసెస్. ఇంకో దానికి 4,950 మోడల్స్ అవసరం అవుతుంది. లెక్కన చూసుకుంటే 1 వర్సెస్ ఆల్, 1 వర్సెస్ 1 అప్రోచ్ లో 1 వర్సెస్ 1 కి ఎక్కువ మోడల్స్ అవసరం అవుతున్నాయి. మరి ఎందుకు ఆ మెథడ్ 1 వర్సెస్ ఆల్ తోనే చేయొచ్చు కదా? సో మీ రీసెర్చ్ టాపిక్ రేపటికి 1 వర్సెస్ 1 కి 1 వర్సెస్ ఆల్ కి అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటిది?
ఎక్కువ మోడల్స్ మనం Okay. ట్రైన్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ 1 వర్సెస్ 1 ఎలాంటి కేసెస్ లో మనం ఉపయోగిస్తాం, ఎలాంటి కేసెస్ లో ఉపయోగించాల్సి వస్తుంది. క్లియరా? Yes, sir. Yes, sir. సార్ ఇప్పుడు క్లియర్ అని చెప్పేసి రేపు ఏం రీసెర్చ్ చేయకుండా క్లాస్ లో కూర్చుంటారా? నో సార్. No, sir. నా ఫోకస్ Research కొందరి మీద ఉండేది, వాళ్ళని చేస్తాను. పక్క అడుగుతాను నేను. నిఖిత, త్రివేణి, ఉప్పరాకిల, అనిత, హర్షిత, సృష్టి. Okay, sir. Okay, sir. మిమ్మల్ని అయితే 100% నేను అడుగుతాను రేపు, పక్క చెప్పాలి మీరు ఆన్సర్. ఇంకెవరన్నా Okay, మంచి sir. Okay, sir. మ్యాథ్స్ వీలే నా మైండ్ లో ఉన్న వాళ్ళ నిఖిత, త్రివేణి, అఖిల, అనిత, హర్షిత, పాసిబుల్ అయితే సృష్టి, మాధవ్. రేపు మిమ్మల్ని అడుగుతాను తీరు. సో క్వశ్చన్ వచ్చేసి ఇది. లాజిస్టిక్ రిగ్రెషన్ మల్టీ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ లో 2 అప్రోచెస్ ఉన్నాయి, 1 వర్సెస్ 1, 1 వర్సెస్ ఆల్. 1 వర్సెస్ ఆల్ కి తక్కువ మోడల్స్ తోనే పని అయిపోతుంది, 1 వర్సెస్ 1 కి ఎక్కువ మోడల్స్ తోనే పని అవుతుంది. మరి ఎక్కువ మోడల్స్ ఉన్నప్పుడు, హై కంప్యూటేషన్ ఉన్నప్పుడు ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం 1 వర్సెస్ 1 అప్రోచ్ ని అనేది మీ రీసెర్చ్ టాపిక్. ఇక అటెండెన్స్ తీసుకుంటాను ఇప్పుడు. Okay. అంకిత, అబ్సెంట్. ఆర్షియా, Present, sir. అనిత, Present, sir. ఇందు, Present, sir. నిఖిత, Present, శిరీష, ప్రెజెంట్ సార్. మాధవి. ప్రెసెంట్ సార్. క్లాసెస్ అర్థమవుతున్నాయా మాధవి? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. సౌజన్య, ఎస్ సార్. క్లాసెస్ అర్థమవుతున్నాయా? అవును సార్, అర్థమవుతుంది. త్రివేణి, ప్రెజెంట్ సారీ. ఎస్ అఖిల, ఎస్ అఖిల, అబ్సెంట్. అనుష, అనుష, అబ్సెంట్. ఉప్పరాకిల, Present, sir. నజియా, అబ్సెంట్. గౌతమి, ప్రెజెంట్ సార్. సృష్టి, ప్రెజెంట్ సార్. క్లాసెస్ అర్థమవుతున్నాయా సృష్టి? హలో, ఎస్ సార్, అర్థమవుతుంది సార్. కొంచెం ప్లీజ్ బి రెస్పాన్సివ్ సృష్టి. హర్షిత, ఓకే సార్. ప్రెసెంట్ సార్. ప్రెసెంట్. ప్రభు తేజస్, ఇక్కడ మీరు వెళ్ళిపోవడం అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లీజ్ గివ్. ప్రభు తేజస్, అబ్సెంట్. మెరుగు శైలజ, అబ్సెంట్. శిరీష మలిరెడ్డి, అబ్సెంట్. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, అబ్సెంట్. గుర్తుర్తి మౌనిక, గుర్తుర్తి మౌనిక, అబ్సెంట్. పానుగంటి దుర్గా, అబ్సెంట్. బల్ల మాధవి, అబ్సెంట్. జోగేశ్వరరావు,
योगेश्वरराव absent. Durgaprasad Ginjala absent. Satya Yadala absent. Hema Shyamala Akireddy Present, sir. Priya Bolishetty Present, sir. Sudha Potula absent. Akash Dasari absent. Present, sir. Present. Soya Basha Hello, sir. Present, sir. Soya Basha Present, sir. Present, sir. Karmala Venkat Present, sir. absent. Maula Ali absent. Pagidipalli Amruta Present, sir. Savitri Present, sir. Sheikh Alia Present, sir. Srikanth Present, sir. Venkat Narayana Bhargav absent. Vijay King Present, sir. Safia Nas absent. Yes, sir. Attendance ichina Present, sir. please leave. Hello, sir. Shafia present, sir. Okay, attendance ichina please leave. M. Sambashiva Present, sir. Challa Harshita Present, sir. Sheikh Arfana Anjum Present, sir. Sai Rupasi absent. Raghava Yadav Present, sir. Present, sir. Devara Kiran Kumar Anusha, present, sir. Hello, sir. ఒక్క సెకండ్ ఆగండి అందరు. అనుష ఏ కాలేజ్? Sir, Jyotirmay, sir. జ్యోతిర్మయి. అప్పుడు ఎప్పుడో అటెండెన్స్ ఎప్పుడు చెప్తున్నావు అమ్మ నువ్వు? Sorry, sir. దేవర కిరణ్ కుమార్ Sir. వేసానికి అటెండెన్స్ వేసాను. దేవర కిరణ్ కుమార్ Sir, వినిపించడం లేదు, sir. అటెండెన్స్ వేసానమ్మా నీకు. రాఘవ యాదవ్. Okay, sir. Thank you. ఓకే, రాఘవ యాదవ్ ప్రజెంట్ వేసాను. దేవర కిరణ్ కుమార్ absent. Sheikh Tabriz Yes, present, sir. Harish Kumar absent. Tamburi Giri Present, sir. Patan Irfan Khan absent. Kusuma Mallala Present, sir. Uma Maheshwari absent. Sheikh Ansar Present, sir. Kalam absent. Sahanaz Sheikh absent. Khan Suhail Present, sir. Sheikh Sabiha okay, present sir. Sheikh Sabiha absent. Sheikh Tania
absent. Sheikh Sania, Present, sir. attendance ఇచ్చిన వాళ్ళందరూ please leave. కాన్సోల్ నీకు absent వేస్తున్నాను, ప్లీజ్ లీవ్. ఎస్ సార్ లీవింగ్ సార్. ప్రెజెంట్ చేస్తున్నారు కదా సార్. ప్లీజ్ లీవ్. ఓకే సార్. వేసాను బట్ ప్లీజ్ లీవ్. ఉన్నది ఎవరు మీరు? హరీష్ కుమార్, మౌలాలి, షేక్. హలో హలో సార్, ప్రెజెంట్ చేసినారా సార్? ఒక్క సెకండ్. నీది ఏ కాలేజ్? ఎస్ఎం చేయాలి సార్. చేయాల మౌలాలి అంటే నువ్వు కాదనుకుంటా కదా. నేనే సార్, షేక్ మౌలా. అసలు నీ పేరే లేదు దీంట్లో. దీంట్లో ఒక పేరు అయితే ఉంది మౌలా అలీ అని, అది నువ్వేనా? నేనే సార్, షేక్ మౌలా అలీ. ఓకే ప్రెసెంట్ ఓకే వేసాను, వెళ్ళిపోండి. హరీష్ కుమార్, హలో.